పేరు చెన్నా వరలక్ష్మి అండి. మాది కొండవల్లి గ్రామం. మేము 78 సంవత్సరాల నుంచి అన్నపూర్ణ స్వామి గృహం దగ్గర పక్కన కొండమట్టి ఉంటున్నాము. అక్కడ లోకేష్ గారు మాకు పట్టా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన. మళ్ళీ మళ్ళీ ఆయన మాకు మంత్రిగా వచ్చి చాలా పనులు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు హరినార ప్రసాదరావు. మాది పోలకంపాడు గ్రామం, తాడేపల్లి అండి. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఆ ఇంట్లో. మాకు ఇప్పుడు పట్టాలు ఇచ్చి మాకు ఎంతో సంతోషపరిచారండి నారా లోకేష్ గారు. మళ్ళీ చక్కగా బట్టలు పెట్టారు మా ఇద్దరికి, మంచి బట్టలు, భోజనాలు ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా మేలు చేస్తారని ఆశిస్తున్నాం. అది మారుతి ప్రసాద్ అండి. మా ఆవిడ పేరు కామేశ్వరి. నేను స్థలం కొనుక్కున్నాను, ఇల్లు కూడా కట్టుకున్నాను. పట్టా వస్తుందా లేదా అని చెప్పి చాలా సంవత్సరాలు భయపడ్డాము. ఖాళీ చేయిస్తారేమో అని కూడా భయపడ్డాము. తర్వాత లోకేష్ గారు వచ్చినప్పుడు ఈ అందరికీ కూడా మేము పట్టాలు ఇస్తాము, ఏమండి బట్టలు కూడా పెడతాము అన్నారు. వారు నిలబెట్టుకున్నారు, మాట నిలబెట్టుకున్నారు. చాలా సంతోషం అండి. ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవటం అంటే చాలా సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అమరావతి దగ్గర మంగళగిరిలో చాలా విశేషంగా మా అందరినీ గుర్తుపెట్టుకొని ప్రత్యేకంగా చాలా చక్కగా మంచినీళ్ళ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు కారులో తీసుకొచ్చి, బస్సులో తీసుకెళ్ళి చక్కగా ఆదరంగా ఆహ్వానించి చక్కటి సీట్ ఇచ్చి కూర్చోబెట్టి ఏమండి చాలా ప్రత్యేకంగా విశేషంగా అద్భుతంగా అనిర్వచనీయంగా చాలా సంతోషంగా మాకు ఇల్లు స్థలం పట్టా ఇచ్చారు. వారి చేతుల మీదుగా మేము స్వీకరించడం చాలా అద్భుతమైన విషయం. ఎవరో ఇస్తారేమో అనుకున్నాం, లోకేష్ గారి చేతుల మీదుగానే తీసుకున్నాము. మళ్ళీ సాధారణంగానే మమ్మల్ని బస్సులోకి పంపిస్తే భోజనం పెట్టి బట్టలు పెట్టి చాలా చక్కగా మమ్మల్ని చాలా చక్కున ఆయన సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా మమ్మల్ని ఆదరించారు. వారికి ఎన్నో జన్మల నుంచి రుణం. మాకు చాలా సంతోషం, మాకు చాలా ఆనందం. నాకు, మా భార్యకి, మా అందరికీ కూడా బట్టలు కూడా పెట్టారండి. చాలా విశేషం, చాలా సంతోషం. నా పేరు ఈశ్వర్ అండి. నేను సీతానగరంలోని ఉంటాను. మేము 15 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాము. మాట ఇచ్చి మనం తప్పేవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే, మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా లోకేష్ అన్న. ఇచ్చిన మాట ప్రకారం పేదవాళ్ళ సొంత ఇంటి కాలం నెరవేరుస్తున్నాడు. అదేవిధంగా పట్టాలు ఇచ్చి ఎవరి భూమిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాడు. లోకేష్ అన్న నాయకత్వం, అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే 30 సంవత్సరాలు కూడా మా లోకేష్ అన్నబాబు, చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. సుహేబ్, మాకు ఈ పట్టా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. నెక్స్ట్ ఏంటంటే ఈ పట్టా రాదు అని అనుకున్నాం, కానీ చాలా హ్యాపీగా ఉంది ఈ పట్టా మా చేతికి వచ్చినందుకు. ఇట్స్ రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సహజంగా ఇదివరకు ఫేక్లే, నలుగురు చెప్తూ ఉంటారు, అవన్నీ అవ్వవులే, ఎలాగో మనం ఆశలు వదులుకోవడం అనుకుంటే మనకి ఈ పరంగా పట్టా ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లోకేష్ గారికి ధన్యవాదాలు. నా పేరు సైదిరెడ్డి. మాది తాడేపల్లి సీతానగరం గ్రామంలో ఉంటామండి. మాకు ఈరోజు నారా లోకేష్ గారు స్వయంగా ఆయన చేతుల మీదుగా మాకు పట్టా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయన పాదయాత్రలో కొన్ని హామీలు నెరవేర్చారు. ఆ హామీలు ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నారు. హామీలు ఇచ్చిన ప్రకారం మాకు ఆ రోజు మేము అందరం కలిసి పాదయాత్రలో ఆయన్ని అడిగాం, ఏమండి సీతానగరం ప్రజలందరికీ, ఈ ప్రాంతం వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వండి, ఎన్ని పోరంబోకు స్థలాలు, మాకు పట్టా ఇస్తే చాలా బాగుంటుంది అని మేము అడిగాము. మా కోరికను ఆయన అర్థం చేసుకొని, ఇది మగవాళ్ళ పేరు మీద కాకుండా ఆడపడుచుల పేరు మీద ఉంటే బాగుంటుందనేసి ప్రతి ఒక్క ఆడపడుచులందరికీ స్వయంగా ఆయన చేతుల మీదుగా పట్టాలు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ కూటమి ప్రభుత్వం ఇలానే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం వస్తే భారతదేశంలోనే బెస్ట్ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేస్తారని మేము అంతా అనుకుంటున్నామండి. నా పేరు ఫాతిమున్నిసా అండి, షేక్ ఫాతిమున్నిసా. మా వారి పేరు షేక్ రజాకు. మేము 2005లో స్థలం కొన్నామండి. ఇల్లు అయితే వేసుకున్నాం. అందరూ భయపెట్టేవాళ్ళు, ఇది ఇల్లు లాగేసుకుంటారు, ఇల్లు పడేస్తారు, ఇదంతా మీకు పట్టలేని భూములు,
వెళ్ళిపోతే ఎలా అనేవాళ్ళు అండి. మాకు చాలా భయం వేసేది. ఏదన్నా కూడా లోన్ తెచ్చుకోవాలన్నా ఎక్కడ దీన్ని స్థలం కాగితాలు పెట్టుకుని తేవాలన్నా మాకు భయంగా ఉండేది. ఎవరేమో మాకు బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు కాదు. మాకు ఇప్పుడు మంచి ధైర్యం వచ్చిందండి. ఈ పట్టా ఆయన చేతుల మీదకి తీసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదో 10 మంది 15 మందికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు అనుకున్నా. ఆయన ఓపికగా చాలా ఓపికగా నించొని ఇన్ని వేల మందికి ఆయన ఇస్తున్నారంటే ఆయన చాలా ఓర్పు మనిషి. ఇంకెప్పుడు మేము ఆయనకి ఓటేస్తాం. ఎవరైనా ఏమో అన్న వాళ్ళకి కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే ఆయనకి వేయకుండా మేము వేరే వాళ్ళకి వేస్తే మేము ఆయనకు అన్యాయం చేసినట్టే. అలా చాలా హ్యాపీగా ఉందండి. ఆయన నిండు నూరేళ్ళు, ఆయన ఫ్యామిలీ, ఆయన తల్లిదండ్రులు అందరూ మంచిగా ఉండాలి. మా బ్లెస్సింగ్స్ ఆయనకి ఎప్పుడు ఉంటాయి. మేము సాధించుకున్నాం. మేము ఆయన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా భయం వేసింది, ఒకలాంటి భయం వచ్చింది మాకు. పసుపు కుంకుమ కానీ పట్టు చీరలు కానీ మాకు ఇప్పటి వరకు, ఇది చూడండి, పట్టు చీరలు పెట్టారు, పట్టా ఇచ్చారు, కడుపు నిండా భోజనం పెట్టారు. మేము ఎప్పటికీ మరవలేని ప్రభుత్వం అండి ఇది. మర్చిపోలేము ఆయన్ని. ఆయన చేసిన ఫెసిలిటీస్ కానీ, ఆయన ఇచ్చిన లేడీస్ కి ఫ్రీ బస్ పెట్టడం కానీ, రోడ్లు బాగు చేసుకోవటం కానీ. మాకైతే మా అమ్మగారు ఊరు కోడూరు అండి. అస్సలు వెళ్ళాలంటే భయం వేసేది. బస్సులో వెళ్ళాలన్నా, బైక్ మీద వెళ్ళాలన్నా, మేము వెళ్ళాలంటే భయపడేవాళ్ళం. ఫంక్షన్ ఉన్నా, పెళ్ళిళ్ళు ఉన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా రోడ్డు అంటే భయం వేసేది. కోడూరు అండి. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రభుత్వం మారినా కూడా ఆ రోడ్డు పట్టించుకోలేదు. మాకు ఈ సంవత్సరం అసలు ఆయన గెలిచిన 2 నెలలకే మా రోడ్డు బాగుపడిందండి. అమ్మగారు ఊరిది. ఎప్పుడు వెళ్ళాలన్నా మాకు హ్యాపీగా వెళ్ళి వస్తున్నాం. అది ఒక సంతోషం. అన్ని ఆయన చెప్పినట్టుగా నెరవేర్చారండి. మాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఆయన పేరు రాపాటి రాము అండి. మా సీతానగరం వాటర్ ప్లాంట్ ఆపోజిట్. మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంతకాలం కోరిక నెరవేరింది. దానికి సంతోషకరంగా లోకేష్ గారికి కృతజ్ఞతాభావంతో జీవితాంతం మేము ఆయన్ని గెలిపించుకుంటామని ఆశిస్తున్నామండి. ప్రకాష్ నగర్ డ్రైవర్ కాలనీ. మేము ముందు లోకేష్ గారు మాకు ఎలక్షన్లో మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు కనుక మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాం. ఎవరూ చేయలేని పని ఎన్నో సంవత్సరాలుగా మరి ఆ కుంటుబడి ఉన్న పట్టాలు ఇచ్చి ప్రతి ఇంటికి ఒక ఆదర్శంగా తన పెద్ద కొడుకులా నిలబడ్డాడు కనుక మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయనకి రుణపడి ఉంటాం. ఆయన ఎంత ఉంటామండి. నా పేరు ఫాతిమున్నిసా అండి. నాకు మా అమ్మాయికి ఇద్దరికి లోకేష్ గారు పట్టా ఇచ్చారు. ప్రకాష్ నగర్ కోరీలో ఉంటామండి మేము. మాకు ఇప్పుడు దాకా పట్టాలు లేవు. అసలు మాకు గుర్తింపే లేదు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక మాకు గుర్తింపు అనేది వచ్చింది. సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి. వీళ్ళిద్దరే తండ్రి కొడుకే రావాలని కోరుకుంటున్నామండి. బట్టలు పెట్టారు, పసుపు కుంకాలు ఇచ్చారు. మాకు ఆయన అన్నయ్య అన్నట్టు నెరవేర్చుకున్నారండి. సిలిండర్లు అన్నారు, బస్సులు అన్నారు, ఏది మిస్ అవ్వకుండా అన్ని చేశారండి. ఆయన చల్లగా ఉండాలి. ఆయనే రావాలి మళ్ళీ. నా పేరు సుమియా బేగం. మేము తాడేపల్లిలో నివాసం ఉంటున్నాము. గత 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కాకపోతే మాకు ఇప్పుడు దాకా పట్టా అనేది ఎవరు ఇవ్వలేదు. సార్ చెప్పినట్టుగా హామీ నెరవేర్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. हमें ताड़ापल्ली में रहते हैं जी, पद्मशाली बाजार है। हमें भी शादी होकर 20 साल हुआ। अब त्योहार इतने जदमे आए लेकिन एक जने एक बात दिए सुनी, लोकेशन इलेक्शन टाइम में आको हमारा पट्टा देता गया, पट्टा देखो हमारा बात दिया, कच्ची दम से बात देखो, पट्टा देखो, ये करे। कोरोना टाइम में बनाया, अच्छा करे। नेक्स्ट सीएम भी उन्हें छुआना, उन्हीं चाहना, उन्हें आए तो सब भी अच्छा चलने का। क्या तो अभिवृद्धि चंदना का तो उन्हें आना नेक्स्ट क्या काम करता पोले से बात खड़ा करे। फ्री बसा दिया, गैस सिलेंडर दिया, हमारा अम्मा बड़ी डाला, बच्चा का अच्छा है, हमारा अच्छा है, बच्चा नौकरिया भी आना, सब भी अच्छा है ना। नेक्स्ट उन्हीं चाहना ये बारे आए तो सब भी पूरा होते। నా పేరు ఎస్కే గౌస్యా. నేను తాడేపల్లిలో 25 సంవత్సరాలుగా ఉంటున్నానండి. గత 25 సంవత్సరాలుగా పెళ్ళి ఇక్కడికి వచ్చాము. అప్పటి నుంచి మాకు ఇంటి పట్టా అనేది లేదండి. ఎన్నో మంది వచ్చారు పోయారులే కానీ ఇంటి పట్టా అనేది లేదు. మాకు గుర్తింపు అనేది లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు లోకేష్ గారు వచ్చి మాకు గుర్తింపు అనేది ఇచ్చారు. ఇప్పుడు ఒక సొంత ఇంట్లో ఉంటున్నానన్న ఫీలింగ్ ఇప్పుడు కలిగిందండి. మాకు ఇల్లు కట్టుకున్నా కానీ అది మా ఇల్లు కాదేమో, ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా తీసేస్తారేమో అన్న భయంలో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చిన మాట నెరవేర్చారు. ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ఇచ్చారండి ఆ మాట. ఇప్పుడు రాగానే మాకు ఇల్లు పట్టాలు ఇచ్చి మాకు బాగా సంతోషంగా ఉన్నామండి. బాగా గుర్తింపు అనేది ఇచ్చారు మాకు. అది అండి లోకేష్ గారికి చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి లోకేష్ గారు. చాలాగా ఎదురు చూస్తున్నాం మేము పట్టా కోసం. మీరు వచ్చి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాది తాడాపల్లి సలాం సెంటర్ సార్. మీకు చాలా ధన్యవాదాలు.
దాదాపు 10 సంవత్సరాలుగా ఇది మేము అక్కడే ఉంటున్నాం. మాకు ఇంకా వస్తాయో రావో అన్న చిన్న అనుమానం ఉంది. మీరు వచ్చి ఆ అనుమానాన్ని లేకుండా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్.